शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024 సంవత్సరము ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల లోపల సూర్యుడు 3-4 స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే మొదటి 2 వారాలు 3వ స్థానంలో అనుకూల ఫలితాలను ఇస్తాడు. తర్వాత అర్ధాష్టమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు కనుక ప్రతికూలంగా ఉంటాడు. అంటే సూర్యుడు 2 వారాలు అనుకూలంగా ఉన్నాడు, 2 వారాలు ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు ప్రారంభంలో ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు, దాని తర్వాత తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. బుధుడు 3-4 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు షష్ఠమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 2-3 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. శని అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. శని ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఓవరాల్గా మనం చూసినట్టయితే ప్రధాన గ్రహాలు ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ స్థానంలో గురువు, అర్ధాష్టమ స్థానంలో శని, షష్ఠమ స్థానంలో గురువు. ఈ 2 ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. దీనికి తోడుగా రాహువు కూడాను పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. అంటే ప్రధానమైనటువంటి గ్రహాలు వృశ్చిక రాశి వారికి బాగాలేవు. కనుక ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే శుక్రుడు పర్వాలేదు, మాసవారీ ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహ. శుక్రుడు బాగా ఉన్నాడు, బుధుడు బాగా ఉన్నాడు, 2 వారాలు సూర్యుడు బాగా ఉన్నాడు, 2 వారాలు కుజుడు బాగా ఉన్నాడు. కనుక మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటి 2 వారాలు అనుకూలంగా ఉంటాయి. మొదటి 2 వారాల లోపల మనకేంటంటే సూర్యుడు బాగా ఉన్నాడు కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలలో కొంత ఊరట లభిస్తుంది. అంటే పర్మనెంట్ ఉద్యోగం లభించకపోయినప్పటికీ తాత్కాలికంగా ఏదో ఒక రకంగా ఉద్యోగంలో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో చేరుతారు. 3-4 వారాలలో మట్టుకు ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి, శ్రద్ధ వహించాలి. పనిభారం పెరగడం మూలకంగా మీరు నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. 3-4 వారాలలో జాగ్రత్తలు తీసుకోండి. ఇక బంధువర్గంతో కార్య సాఫల్యం గోచరిస్తుంది. బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, దగ్గరి వాళ్ళు, మీతో చదువుకున్నటువంటి వాళ్ళు, చిన్ననాటి మిత్రులు, వీరందరి మూలకంగా మీకు పనులు నెరవేరేటువంటి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఇక వ్యవసాయం చేస్తున్నటువంటి వారికి కూడాను అనుకూలమైనటువంటి మాసం బాగా లాభిస్తుంది, సంతృప్తిగా ఉంటారు. వ్యాపారస్తులు లాభదాయకంగా ఉంటారు. అంటే చేసేటువంటి వ్యాపారంలో సంతృప్తిని పొందుతారు, లాభాలు గడిస్తారు. ఇక కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటి వాతావరణము అనుకూలంగా ఉంటుంది. ఇంటిలో కుటుంబ పెద్దల యొక్క సహకారం బాగా లభిస్తుంది. వారి యొక్క సలహాలను, సూచనలను పాటిస్తారు. అనుకూలమైనటువంటి సంతృప్తికరమైనటువంటి ఫలితాలను పొందుతారు. సంగీత సాహిత్య కళాకారులకు బాగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. లాభసాటిగా ఉంటుంది. వాళ్ళు చేసేటువంటి వ్యవహారం సంతృప్తిగా ఉంటారు.
తీర్థయాత్రలు, విహారయాత్రలు, నదీ స్నానాలు, దైవ దర్శనాలు చేసుకునేటువంటి అవకాశం బాగా కనపడుతుంది. ఇక ప్రారంభించినటువంటి పనుల లోపల ఆలస్యం, ఆర్థిక సమస్యల మూలకంగా ఆలస్యం, అనుకోని ఆటంకాల మూలకంగా పనులు సమయం లోపల పూర్తి కాకపోవడం, వివాహాది శుభకార్యాల విషయంలో ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిని కలుగజేస్తుంది. కనుక దగ్గర వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకోండి, మీకు అనుకూలంగా ఉంటుంది. పిల్లల యొక్క వివాహాలు శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే పట్టుదలలోకి వెళ్లకుండా అందరి సహాయం తీసుకొని ముందుకు వెళ్ళండి, మీకు సత్ఫలితాలు కనబడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకు అధికారులతో, పై అధికారులతో మనస్పర్ధలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కొంత కట్టడి చేసుకోండి. అనవసరమైనటువంటి విషయాలలోకి వెళ్లకుండా, వాగ్వివాదాలలోకి వెళ్లకుండా చెప్పినటువంటి విషయాన్ని సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేపట్టండి. ఇక రావాల్సిన డబ్బు రాకపోవడమే మూలకంగా, రావాల్సినటువంటి డబ్బు రాకపోవడమే కాకుండా చేతిలో ఉన్న డబ్బు కూడాను వృధా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక మీరు 2 రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఆదాయాన్ని పెంచుకోండి, ఖర్చులను నియంత్రించుకోండి. ఈ 2 కూడాను చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించినట్టయితే మీకు ఈ నెల కొంతవరకు కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడతాయి. ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడడము ఎలా అనంటే, చేతిలో డబ్బు లేకపోవడం, ఉన్న డబ్బు ఖర్చు కావడం, నియంత్రణ లేకపోవడం, ఇలాంటివన్నిటి మూలకంగా ఏవైతే మనకు అత్యవసరంగా మనం చేయవలసినటువంటి పనులు ఉంటాయో అవి వాయిదా పడతాయి. ఇక ప్రయాణాల మూలకంగా కూడాను ఖర్చులు పెరుగుతాయి. తద్వారా అలసట, అనారోగ్యము కనబడుతుంది. కనుక జాగ్రత్తలు తీసుకోండి. ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు బాగాలేరు. కాబట్టి గురు ప్రీత్యర్థమై సద్గురువులను సందర్శించుకోండి, మాతాపితృవులను సేవించండి, గోమాతను దర్శించండి. ప్రతిరోజు కూడాను గోమాతను దర్శించి శనిగలు ఆ గోమాతకు సమర్పించండి, తినిపించండి. ఆ గోవు శనిగలు తింటున్నటువంటి సమయంలో మీరు 3 ప్రదక్షిణాలు చేసినట్టయితే ఆ గురువు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. 33 కోట్ల దేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. తద్వారా ఆ గురువు మూలకంగా 6వ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు కనుక అనారోగ్యము, ఆలస్యము, ఆటంకాలు ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక వీటి మూలకంగా వాటినన్నిటినీ కూడాను మీరు ఎదుర్కొంటారు. పరిహారం లభిస్తుంది, సంతృప్తిగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిహం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతి అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక శనేశ్వరుడు ముఖ్యంగా అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. అసంతృప్తి, సంతోషం లేకపోవడము, అనవసరమైనటువంటి ఆయాసము, ఇలా ఆరోగ్యం విషయం పైన కూడాను మనకు ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు, శ్రమకు తగినటువంటి ప్రతిఫలం లేకపోవడము, ఇవన్నీ కూడా ఉంటాయి శని మూలకంగా. కనుక ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేస్తున్నటువంటి సమయం లోపల మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ శ్లోకాన్ని చదువుతూ ప్రదక్షిణాలు చేయండి.
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడాను 18 సార్లు జపించండి. ఆ శని ప్రభావం తగ్గుతుంది. దుష్ప్రభావము లేకుండా మనకు ఆ శని మూలకంగా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. ఇక రాహు ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని సందర్శించుకోండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని 18 సార్లు ప్రతినిత్యం కూడాను జపించినట్టయితే రాహువుకు సంబంధించినటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు ఈ మాసము బాగా కలిసి వస్తుంది. నేను చెప్పినట్టుగా ఈ పరిహారాలను చేసుకోండి. చేసుకున్నట్టయితే గురు శని ప్రభావం తగ్గుతుంది. సుఖమయంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. శుభం.